ఈ స్టేట్ అఫైర్స్ విషయానికి వస్తే ఒక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మొన్న 1వ తేదీన ఈ పెన్షన్ల పేరుతో జరిగిన హంగామా, వీళ్ళు మారణకాండ, వాళ్ళని వృద్ధుల్ని వీళ్ళని ఇబ్బంది పెట్టేసి అదేదో మీ ప్రస్తుత పార్టీ మీదకి తోసేయాలని రకరకాల ఈ ప్రయత్నాలు చేశారు కదా. దాని ఇంపాక్ట్ ప్రజల్లో ఎలా ఉందండి? మొత్తానికి వాళ్ళకి అది అర్థమై నాలుగు ఖర్చుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము కావాలని చేయలేదు అని సంథింగ్ ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయినట్టుంది. ప్రజల్లో ఏం చర్చ ఉంది? అది చాలా అసహ్యంగా ఈ రూలింగ్ పార్టీని తిట్టుకుంటున్నారండి. అది దారుణం. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞతో జవహర్ రెడ్డి ద చీఫ్ సెక్రటరీ అండ్ మురళీధర్ రెడ్డి ఆ సెర్ప్ ఉన్నతాధికారి, వీళ్ళ ముగ్గురు అఫ్కోర్స్ మధ్యలో సజ్జల, వీళ్ళ నలుగురు కలిసి ఈ దుష్ట చతుష్టయం చేసిన కుట్రకు 33-34 బలైపోయారు. పైగా మళ్ళీ సిగ్గు లేకుండా ఆ సాక్షి పేపర్లు వేసుకుంటాం, చంద్రబాబు నాయుడు చేసిన పనికి 34వ ప్రాణం బలి అని చెప్పి కూడా వాళ్ళు సిగ్గు లేకుండా రాసుకున్నారు. అది చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా. చేసింది ఎవరు? వీళ్ళు. కేవలం ఇది ఇబ్బంది పెట్టాలి అని 1,25,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ పని పాట లేకుండా అక్కడ ఉంటే ఒక్కొక్కడు 50 మందికి ఇవ్వలేడండి. 55 లక్షల పింఛన్లు అంటే 62లో 63లో ఎలాగో వృద్ధులకి ఇస్తున్నారు. అంటే వృద్ధులకు కాదు, ఒక వీల్ చైర్ వాళ్ళకి వికలాంగులకి ఇస్తున్నారు. ఇంటికి వెళ్ళే వీళ్ళకి ఎందుకు ఇవ్వలేరు? ఎంతమంది ఉన్నారు అంటే బ్రాందీ షాప్ దగ్గర అమ్మడానికేమో టీచర్లు కావాల్సి వస్తుంది. అరే ఇప్పుడు టీచర్లు వదిలేయండి, 1,25,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ ఉంటే ఒక మనిషి ప్రతి వార్డుకి కూడా వార్డు సెక్రటేరియట్ ఉంది, విలేజ్కి విలేజ్ సెక్రటేరియట్ ఉంది. ఒక విలేజ్లో ఉన్న వాళ్ళకి 11 మంది అక్కడ ఉన్న వృద్ధులకి పింఛను 1-2 రోజులు ఇంటికి వెళ్ళి ఇవ్వలేరండి. కేవలం చావు బతుకులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చంపేసి ఎండదెబ్బ తగిలితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదే రాజశేఖర రెడ్డి గారి శవంతో మొదలైందండి. ఆ తర్వాత 19లో అతను నెగ్గటం వివేకానంద రెడ్డి గారి శవంతో మొదలైందండి. ఇప్పుడు కూడా నెగ్గాలంటే మరి శవాలు లెగాలి కదా అని చెప్పి ఈ శవయాత్ర చేశారా అనేది కూడా అఫ్కోర్స్ ఇది సోషల్ మీడియాలో కొంచెం వైరల్గా చెప్పుకుంటున్నారు. ఇది శవం పునాదితో ఏర్పడిన ఈ పార్టీ అసలు శవాన్ని చూడకపోయినా, ఇప్పుడు శవాల్ని చూడకపోయినా ఎలక్షన్కి వెళ్ళేలాగా లేరు అని, ఇది ప్రజలందరికీ కూడా ఈ కుట్ర వెనుకున్న ఈ కుటిల నీతి అంటే ఇంత దారుణంగా అంటే మనుషులు ప్రాణాలు తీసేస్తారా అసలు మీరు అంటే. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలని, గతంలో నాకు ఒక ఆఫీసరే చెప్పాడు. ఇది కరోనా వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆ ఆఫీసర్తో అన్నాడంట, దట్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో ఏ రెడ్డి ఆఫీసర్ బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. అతనితో అన్నాడంట, ఏందన్నా 1% పోతారట, 5 కోట్ల మందికి 1% చస్తే 5 లక్షలే కదా, వాట్ ఈజ్ దేర్, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ గో ఆన్ అని. అంటే ఒక పాలించే వ్యక్తి 5 లక్షల మంది పోతారంటేనే 1% 5% పోతే ఏముందని చెప్పి అన్నాడంటే అతను మనిషా? అరే మరి ఎవడన్నా మనం వెళ్తా ఉంటే ఎవడన్నా కాలు జారి పడితే అని మనం ఒక సడన్గా ఒక ఫీల్ వస్తుంది మనకి, ఒక సాడ్ ఫీల్, అరే పడ్డాడే ఏమైంది అని. మనకు సంబంధం లేకపోయినా రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయితే మనం అతన్ని లేపి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలని అనుకుంటాం. అటువంటిది పోతే 5 లక్షలే కదా అని చెప్పి మరి అంత నిర్దయగా మాట్లాడే వ్యక్తి పరిపాలనకి అర్హుడా? అంటే పైకి మటుకు అతని మాటలు చాలా